ఒక క్యూట్ స్టోరీ చెప్తాను, మీరు రోజంతా మర్చిపోలేరు, ప్రామిస్. ఒక పెద్దాయన చినిగిపోయిన బట్టలతో ఒక 16 ఏళ్ల అమ్మాయిని తీసుకొని ఒక పెద్ద హోటల్ కి వచ్చారు. అక్కడ ఒక వెయిటర్ వచ్చి వాళ్ళ ముందర మెరుస్తున్న 2 గ్లాసుల్ని పెట్టాడు. నీళ్లు పోస్తూ, సార్ మీరు ఏం ఆర్డర్ చేయాలనుకుంటున్నారని చెప్పాడు. ఆయన అంటారు, నేను నా కూతురికి మాటిచ్చాను, నువ్వు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తే ఈ సిటీలోనే పెద్ద హోటల్ కి తీసుకెళ్లి తినిపిస్తాను చెప్పాను. ప్రెజెంట్ నా దగ్గర ఈ హోటల్లో ఒక దోశ తినడానికి డబ్బులున్నాయి, మీరు దోశ మాత్రమే తీసుకురండి అని చెప్పాడు. అది విన్న వెయిటర్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి తన మేనేజర్ దగ్గరికి వెళ్లి, సార్ ఇలా ఇద్దరు వచ్చారు, ఆ అమ్మాయి ఈ రోజు మన హోటల్లో కడుపు నిండా తినాలి, కావాలంటే బిల్ ని నా శాలరీలో కట్ చేసుకోండి అని అంటాడు. మేనేజర్ వాళ్ళిద్దరి దగ్గర వెంటనే వెళ్లి, ఈ రోజు మీరు ఏం తిన్నా ఫ్రీ, ఆల్సో వెళ్లేటప్పుడు స్వీట్స్ కూడా తీసుకెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళ నాన్న అది విని ఆనందంతో ఏడ్చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి IAS క్రాక్ చేసింది. కలెక్టర్ అయిన వెంటనే ఆ అమ్మాయి ఫస్ట్ ఆ సిటీలో అదే హోటల్ కి వెళ్ళింది. ఆ హోటల్లో ఏమో IAS మేడం వస్తున్నారు, మొత్తం రెడీ చేయండి అనేసి గ్రాండ్ గా రెడీ చేసి పెట్టింటారు. అక్కడున్న అదే హోటల్ మేనేజర్ మరియు వెయిటర్ ని పిలుస్తారు. పిలిచి, కలెక్టర్ మేడం, నేను కొన్ని సంవత్సరాల ముందు వచ్చినప్పుడు మీరు నన్ను మా నాన్నగారిని ఫ్రీగా తినిపించారు, ఇలా చాలా తక్కువ మంది చేస్తారు. ఈవెన్ మా నాన్న బట్టలు చినిగిపోయినా సరే మీరు లెక్క చేయకుండా హ్యూమానిటీ చూపించారు. దానికోసం ఈ రోజు హోటల్లో ఎంత మంది తిన్నా ఎంత బిల్ అయినా మొత్తం నేనే కడతానని చెప్తారు. ఆల్సో ఆ వెయిటర్ కి మరియు మేనేజర్ కి బెస్ట్ సిటిజన్ అవార్డ్ ని ఇప్పిస్తారు. సో గైస్, ఎగతాళి చేయడం చాలా ఈజీ, కానీ ఇలా మానవత్వం చూపించడం చాలా కష్టం.